కౌంటర్‌లో వచ్చేసి మొత్తం లగేజ్ అంతా ఏసేసినాను. వాళ్ళు 2 బోర్డింగ్ పాస్‌లు అయితే ఇచ్చినారు. ఒకటి సౌదీలో చూపించడానికి, ఇంకోటి మనం బస్సులో ఎక్కేటప్పుడు బస్సులో తీసుకుంటారనమాట. లగేజ్ వచ్చేసి 20 కేజీ ప్లస్ 7 కేజీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. కేజీ అటు ఇటు ఉన్నా కూడా పెద్దగా ఏం పట్టించుకోరు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ జనం అయితే మామూలుగా లేరు. 3 ఫ్లైట్లు కదా, ఢిల్లీకి ఒకటి, కొచ్చిన్కి ఒకటి, బెంగళూరుకి ఒకటి. బెంగళూరుకి వెళ్ళే వాళ్ళని క్యూలో అయితే నిలబడుకోమన్నారు, ఎందుకంటే బస్సులో పంపించడానికి. ఇప్పుడు ఓన్లీ బోర్డింగ్ పాస్ చూసి పంపించేసినారు. ఈ బోర్డింగ్ పాస్ సగం పీస్ వచ్చేసి తీసుకుంటారు, బస్సులోకి ఎక్కేటప్పుడు తీసుకుంటారు అనమాట. ఇదే మేము పోయే బస్సు. ఈ ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళందరినీ ఈ బస్సుకే కాదు, ఇక్కడ ఒక్కొక్క ఫ్లైట్కి వచ్చేసి 3-4 బస్సులు అయితే అరేంజ్ చేసి ఉన్నారు. బస్సు 1, 2, 3, 4 అని అలా. అంటే ఇప్పుడు బెంగళూరుకు పోయే వాళ్ళకి ఒక 3-4 బస్సులు, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే వాళ్ళకి ఒక 3-4 బస్సులు, కొచ్చిన్కి వెళ్ళే వాళ్ళకి అలా అందరికి అనమాట 4-4 బస్సులు లెక్కన. బోర్డింగ్ పాస్ సగం పీస్ అయితే తీసుకొని బస్సు లోపలికి అయితే పంపించినారు. సీట్లు అయితే హైలైట్, మామూలుగా లేదైతే బస్సు కంఫర్టబుల్ గా. నాకు బోర్డింగ్ వచ్చేసి 11కి అయితే అయిపోయింది. బస్సులోకి అయితే ఇప్పుడు 2:30కి అయితే పంపించినారు. 3 గంటలకు బయలుదేరుతుంది. మొత్తానికి బస్సు అయితే బయలుదేరింది. 2:30కు వదిలినారు అందరినీ. 3:10కి అయితే బయలుదేరింది బస్సు. మెస్రఫ్ హాల్ దగ్గర నుంచి హైవేలో అయితే దిగి ఇంకా బయలుదేరుతుంది బస్సు. ఇంకా సర్లే అని ఇంకా పడుకుందాం అని అందరం అయితే పడుకున్నాం. మేము పడుకున్న కరెక్ట్ గంట 10 నిమిషాల కల్లా ఈ కోయట్ బార్డర్ దగ్గర అయితే పెట్టేసినాడు బస్సు. ఇంకా లేదు చూచి అక్కడికి గంట 10 నిమిషాల కల్లా వచ్చేసినాం. ఇక్కడ మనం మన సివిల్ ఐడి చూపించాలా, ఆ నెంబర్ కొట్టేసి మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చాడు. ఆ స్లిప్ వచ్చేసి బస్సు వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఈ బార్డర్ దాటాలంటే ఆ స్లిప్ కంపల్సరీ. ఈ కోయట్ బార్డర్ దాటానే కరెక్ట్